అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు 1వ తారీఖు రాగానే మనం పోయి రేషన్ షాపులో బియ్యం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే 2025 సంవత్సరంలో మొత్తము 53,000 టన్నుల బియ్యాన్ని దోపిడీ దొంగలు దోసుక తిన్నారు. అంటే తెల్ల బట్టలు వేసుకొని మేము రాజకీయ నాయకులమని చెప్పుకునే కొంతమంది 53,000 టన్నులు దోసుక తిన్నారు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. 53,000 టన్నులు దోసుక తిన్నారు కాబట్టి ఇప్పుడు మేము ఈ విధానాన్ని మార్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో అందులో ఏపీఎల్ కార్డు, బీపీఎల్ కార్డు, అంత్యోదయ కార్డు ఇట్లా రకరకాల కార్డు ఉన్న వాళ్ళకు 1,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేయబోతా ఉన్నామని చెప్తా ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పమంటా ఉంది ప్రభుత్వం. మీకు బియ్యం కావన్నా డబ్బులు కావన్నా నేనేమంటా ఉన్నా అంటే బియ్యం ఇయ్యుండ్రి. ఎంపీలు ఎమ్మెల్యేలు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. పేదోళ్లకు ఒక రేషన్ కార్డుకు 1,000 రూపాయలు ఇవ్వండి ఏమవుతుంది అని నేను అంటా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మా మనవి ఏంటంటే మీరు 1,000 రూపాయలు కూడా ఇవ్వాలి. అదే తెల్ల రేషన్ కార్డు ఉండి వాళ్ళ ఇంట్లో కనీసము పని చేసేటోళ్ళు కూడా దిక్కులేని కుటుంబాలు ఉన్నాయి. మరి అట్టంటోళ్ళకి 1,000 రూపాయలు ఇస్తే యాడ్ చేస్తారు కదా. మీ ఎంపీలు ఒక్కసారి నెల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటే వాళ్ళకి వచ్చే ఫ్లైట్ ఖర్చు, నీళ్ళ ఖర్చు, ఈ ఖర్చు, ఆ ఖర్చు తడిసి మోపెడయ్యి 100 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఒక్క నెలకు 1,000 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్నోనికి ఇస్తే ఏమవుతుంది? బియ్యం బంద్ చేసుడు అంటే కాదు, బియ్యం బంద్ చేయొద్దు. పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి బియ్యం ఇవ్వాలి. చూద్దాం మరి ఏమంటా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రజలారా వీడియోని ఎండ్ వరకు చూడండి. రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. నెలకు 1,000 రూపాయలు నేరుగా మీ ఖాతాలో జమ. ఇది మనకు జనవరి 3వ తారీఖు నాడు వచ్చింది, ఎప్పుడో వచ్చింది కాదు. ఎందుకోసం వచ్చింది అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోని పెద్ద ఎత్తున చూసి అన్ని గ్రూపులలో షేర్ చేసి వాళ్ళ దాకా పోవాలి. ఎవడైతే దుబ్బి తిన్నాడో వాళ్ళను పట్టుకునే అధికారుల దాకా ఈ వీడియో పోవాలని కోరుకుంటా ఉన్నా. అది మనం ఫార్వర్డ్ చేయాలి ప్రతి గ్రూపులల్లో. అయ్యో, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే యోచన చేస్తుంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నటువంటి విధానానికి బదులుగా ఆహార సబ్సిడీ నేరుగా నగదు, అంటే ఆహార సబ్సిడీలోనే నేరుగా మనకు నగదు అంటే 1,000 రూపాయలు డీబీటీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనికి 53,000 టన్నుల బియ్యాన్ని దోసుకున్నారు కాబట్టి మేము డబ్బులు వేస్తామని చర్చ జరుపుతున్నారు. ఈ యొక్క పథకం అమలైతే అర్హులైనటువంటి కుటుంబాలకు నెలకు సుమారు 1,000 రూపాయల వరకు నగదు సహాయం అందే అవకాశం ఉంది. అంటే నేనంటా ఉన్నా బియ్యాన్ని బంద్ చేయాలనే ప్రతిపాదన ప్రజలైతే, పబ్లిక్ అయితే అనలేరు కదా సారు. పబ్లిక్ అనలేరు కాబట్టి ఏ దొంగనా కొడుకులు దోసుక తిన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఆస్తులు అమ్మేసైనా సరే సెంట్రల్ కూడా జైల్లో వేస్తారా, ఇంకా ఏదన్నా కారాగారాలు వేస్తారా, వేసి వాళ్ళ ఆస్తులను అమ్మేయారు. ఆస్తులను అమ్మేసి భారతదేశంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు ఇవ్వండి నెలకు. ఎందుకంటే దొంగతనం చేసిన పట్టుకున్న శాతగాక పేద బడుగు బలహీన వర్గాల మీద మీ అధికారాన్ని రుద్దడం కరెక్ట్ కాదు. ప్రభుత్వము ఒక కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసి రవాణా ద్వారా లబ్ధిదారులకు అందించడానికి దాదాపు 40 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ మొత్తం వ్యవస్థలోనే భారీగా వృధా, అక్రమ రవాణా, నాణ్యత సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. వాస్తవానికి అక్రమ రవాణా, నాణ్యత సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి వాస్తవం. దాన్ని ఖండించాలి, కఠినంగా నిబంధనలు పెట్టాలి. ఎందుకంటే ఈ రవాణా చేసేటోళ్ళు, ఈ నిల్వలు చేసేటోళ్ళు వీళ్ళందరి మీ దగ్గర జీతాలు తీసుకుంటున్నారు కదా, కాంట్రాక్టర్లు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు బియ్యం చేరాలంటే
మరాలకు మీరు కాంట్రాక్టర్లు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు తింటా ఉన్నారు. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే 1000 టన్నుల ఆహార ధాన్యం నిల్వలు లోపాలు, రవాణా సమస్యల వల్ల నష్టపోయినట్లు గుణకాలు చెబుతా ఉన్నాయి. ఈ నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వము బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానాన్ని ప్రయత్నాత్మకంగా పరిశీలిస్తుంది. అంటే దానికి ఇప్పుడు చెప్తా ఈరోజు ఇది వెనక సిరి చెప్తా. ఇగో ఏం చేసిండ్రు అని అంటే, ప్రభుత్వం భరిస్తున్న వ్యయంలో కిలో బియ్యానికి సుమారు 39 నుంచి 40 రూపాయలు. 2025లో వృధా అయిన ధాన్యము సుమారు 53,000 టన్నులు. ఏ దొంగనా కొడుకు తిన్నాడు ఈ బియ్యంను? 53,000 టన్నులు చిన్న చిత్కా కాదు. భారతదేశానికి సంబంధించి 2025లో వీళ్ళు తిన్న బియ్యం 53,000 టన్నులు. వాడు ఎవడు తిన్నాడో వాడిని పట్టుకొని శిక్షించి వాణ్ణి టాట తీయాల. కానీ పేద బడుగు బలహీన వర్గాల మీద మీ యొక్క ఉక్కుపాదం మోపుతామంటే ఎవరు భరించరు, ఎవరు సహించరు. ఇది మాట్లాడదాం. ఇప్పుడు ఇది మాట్లాడదాం. నెలకు 1000 రూపాయలు ఎలా వస్తుంది? ఒక కుటుంబంలో సగటున 5 మంది సభ్యులు ఉంటే వారికి నెలకు సుమారు 25 రూపాయల రేషన్ బియ్యం అందుతుంది. 25 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. ప్రభుత్వం ఖర్చు 40 లెక్కిస్తే 25 కిలోలు ప్లస్ 40 రూపాయలు ప్లస్ 1000 రూపాయలు. ఈ మొత్తం బియ్యం రూపంలోనే కాకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో పైసలు జమ చేయాలన్నదే ప్రతిపాదన. కానీ ఇక్కడ బియ్యం కట్ అవుతా ఉన్నాయి కదా. రేషన్ బియ్యం రాకపోతే మమ్మలను ఏం తినమని బతుకమంటారు. ఇంకోటి, రేషన్ బియ్యం బంద్ అయినాయే అనుకో, ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తారంటే, అంటే మార్కెట్లల్లో ఇప్పుడు ప్రతి ఒక్కడు మార్కెట్ పెట్టుడే. డబ్బులు ఉన్నోడు మేము పెట్టాం, పేద బడుగు బలగిన వర్గాలు ఏడబెడతారు. డబ్బులు ఉన్నోడు ప్రతి ఒక్కడు మార్కెట్ పెట్టుడే. మార్కెట్ పెట్టిన దాంట్లో వాడి ఇష్టానుసారంగా రేట్లు పెట్టుడు. గోధుమ పిండి కిలో కావాలంటే 50 రూపాయలు, పప్పు కందిపప్పు కిలో కావాలంటే 180 రూపాయలు, ఒక మంచి నూనె ప్యాకెట్ కావాలంటే 125 లేదంటే 150 రూపాయలు. అదే రేషన్ షాపుల బియ్యం బంద్ అయితే బయట 100 రూపాయలు 200 కిలో బియ్యం అమ్ముతారు. అప్పుడు మేము మన్ను బుక్కుమంటారా? ఈ దొంగలను దొరకబట్టాలి, వాళ్ళని శిక్షించాలి. అదే మాదిరిగా వాళ్ళు గన్ని ఇప్పుడు 53,000 టన్నుల బియ్యాన్ని దోసుకున్నా మీకు బాధ అనిపించలేదు. కానీ నేనేమంటా ఉన్నా, ఈ పేద బడుగు బలహీన వర్గాలకు నెలకు రేషన్ కార్డు మీద 1000 రూపాయలు వేయండి. సెంట్రల్ గవర్నమెంట్కు ఇది మా ప్రతిపాదన, మా బాధ, మా డిమాండ్. పబ్లిక్ కూడా డిమాండ్ చేయరా? ఇప్పుడు చేస్తారు. ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి భాగవతం అయ్యా ఇది మనం ఆల్రెడీ చూసాం. 53,000 టన్నులు ఓకే, ఏటా నష్టం 1,000 కోట్ల రూపాయలు వస్తుందట. ఎవరి వరంగా వస్తుంది? 1,000 కోట్ల రూపాయలు. లబ్ధాల సంఖ్య దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఓకే, అంచనా ప్రకారం ఒక్కో కుటుంబానికి 1000 రూపాయలు ఎత్తం వేయండి కదా. బియ్యం బందవుడు కాదు, డబ్బులు వేయాలి. దీనికి ఈ విధానం అంటే పైసల విధానం అమలైతే లబ్ధారులు మరియు ప్రభుత్వానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రజలు తమకు నచ్చిన నాణ్య బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. అదే చెప్తా ఉన్నాం కదా. మార్కెట్లో కొంటే వాని ఇష్టానుసారంగా రేట్లు వేస్తాడు. నువ్వు వచ్చి మాట్లాడతావా? నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడతారా? సెంట్రల్ మినిస్టర్ వచ్చి మాట్లాడతారా? ఎవడు మాట్లాడతారు? ఎవడు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళే కదా మార్కెట్లు. కాబట్టి మాకు ఈ కొనుగోలు ఇష్టం లేదు, స్వేచ్ఛ అవసరం లేదు. రేషన్ బియ్యము ఖచ్చితంగా రావాలి. అక్రమాలు జరిగితే వాళ్ళ మీద మీరు చూసుకోవాలి. నకిలీ కార్డులు ఉన్నాయట. నకిలీ కార్డుల సమస్యలు కూడా తగ్గుతాయి. నకిలీ కార్డులను తొలగించుండ్రి. నకిలీ కార్డులు ఎట్లుంటాయి? రవాణా, గోడాంలు, అమాలీల ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం ఆదా అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నగదు ప్రభావం పెరుగుతుంది. స్థానిక వ్యాపారులు బలపడతాయి. వ్యాపారులు బతుకుతారు. ఇది కనుక అమలైతే వ్యాపారులు మాత్రమే బతుకుతారు, పేదోళ్ళు బతకరు. ఇది వాస్తవమైన విషయము, ఇది నిజము. కాబట్టి ప్రభుత్వానికి మనవి, దయచేసి ఇటువంటి ఆలోచనలు మానుకొని ఇక్కడ 1000 రూపాయల ప్రతిపాదన ఏదైతే ఉందో అది నిజంగా పేద బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే, కరోనా టైంలో రేషన్ కార్డుకు 5,000 అన్నాడు నరేంద్ర మోడీ. రేషన్ కార్డుకు 5,000 రూపాయలు ఇచ్చి మేము పబ్లిక్ను కాపాడుతామని అన్నావు. మరి ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి కాపాడు ఏమవుతుంది?
డైరెక్ట్ నువ్వు ఖాతాలో ఏదైతే పిఎం కిసాన్ వేస్తా ఉన్నావో అదే మాదిరిగా నెల 1వ తారీఖు రాగానే బియ్యం ఎట్లు ఇస్తారో అదే విధంగా 1000 రూపాయలు ఖాతాలో వెయ్యు. భారతదేశంలో ఉన్న అందరికీ నేను కోరుకుంటా ఉన్నా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.